కళ్యాణ్ సినిమా షూటింగ్ కి అప్పుడే రాడని రియలైజ్ అయి రవితేజతో కొత్త సినిమా మొదలు పెట్టేశారు. లుక్ టెస్ట్ నుంచి స్టార్ కాస్ట్ వరకు సూపర్ స్పీడ్ గా పనులు చేసుకుంటున్నారు హరీష్. మరి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న క్రిష్, సుజిత్ పరిస్థితి ఏంటి? వీళ్ళ సినిమాల సంగతి ఏంటి? హరీష్ శంకర్ మూవ్ ఆన్ అయిపోయాడు. దాదాపు 2 ఏళ్ల వెయిటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలు పెట్టారో లేదో పవన్ పొలిటికల్ గా బిజీ అయి షూటింగ్స్ అన్నీ ఆపేశారు. అయితే ఇప్పటికే 2 ఏళ్లకు పైగా వెయిట్ చేసిన హరీష్ రియలైజ్ అయి రవితేజతో సినిమా అనౌన్స్ చేశారు. అంతేకాదు త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు హరీష్. ఉస్తాద్ నుంచి బయటపడి వేరే సినిమాతో బిజీ అయ్యారు హరీష్ శంకర్. మరి పవన్ మిగిలిన సినిమాల డైరెక్టర్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అన్న డౌట్ వస్తోందంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. వీటిలో హరీష్ శంకర్ ఉస్తాద్ అయితే క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు సగం కంప్లీట్ అయింది. కానీ మిగిలిన సగం షూటింగ్ కి మాత్రం ముహూర్తం సెట్ అవటం లేదు. ఒకవైపు పవన్ మిగిలిన సినిమాలు చేస్తున్నారు కానీ హరిహర వీరమల్లు జోలికి మాత్రం పోవటం లేదు. అయితే క్రిష్ ఈ గ్యాప్ లోనే ఓటీటీ సిరీస్ చేశారు. ఆ తర్వాత కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవటంతో షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక వేరే సినిమాల్ని స్టార్ట్ చేయలేక డైలమాలో ఉన్నారు. హరీష్ ని చూసి ప్రస్తుతం క్రిష్ సిరీస్ లు స్టార్ట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు జనాలు. మరోవైపు సాహోతో హిట్ కొట్టలేకపోయిన యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ తో ఓజీ మూవీ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం స్టార్ట్ అయిన సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసి అప్పుడే 50% కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అయితే మిగిలిన సగం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా షూటింగ్ జరగటం లేదంటూ ట్వీట్ కూడా పెట్టారు సుజిత్. అయితే పవన్ కి ఆల్రెడీ హరిహర, ఉస్తాద్ ఉన్నా కూడా సుజిత్ తో చేస్తున్న ఓజీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో పవన్ ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ అయితే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేది కూడా ఓజీయే. అందుకే సుజిత్ మాత్రం వేరే సినిమాల గురించి ఆలోచించకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోనే బిజీగా ఉన్నారు.